ఈరోజు మన జీవితంలో ఎక్కడైతే ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, అంటే ఎంత కష్టపడ్డా జీవితం మారట్లేదు, కానీ గొప్పగా కావాలని ఉంది, అందరికీ చాలా గొప్పగా దీవించబడాలని ఉంది. లైఫ్లో చాలామంది ఈ డబ్బు కోసమే ఎన్నో మోసాలు చేస్తూ ఉన్నారు, ఈ డబ్బు కోసమే హత్యలు చేస్తూ ఉన్నారు, ఈ డబ్బు కోసమే రక్త సంబంధులని, స్నేహితులని, ఆత్మీయులని ఎవరిని చూడట్లేదు. అయితే లోకమిచ్చేది వేరు, దేవుడిచ్చే ధనము వేరు. లోకమిచ్చే ధనము అశాశ్వతం. లోకము మనకిచ్చే సంపాదన ఏదైతే ఉందో అది ఎప్పుడు మనం తృప్తిపరచలేదు. ఎప్పటికీ ఎన్నటికీ నీ లైఫ్లో నువ్వు సక్సెస్ కాలేవు, ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే అది లోకం ఇచ్చింది కాబట్టి. కానీ దేవుడిచ్చేది శాశ్వతంగా ఉంటుంది. నువ్వు తిని మిగిలిపోయినాక నీ పిల్లలు తింటారు, వాళ్ళ పిల్లలు తింటారు, వాళ్ళ పిల్లలు తింటారు, తరతరములు తింటూనే ఉంటారు. అంటే ఏ కొదవా ఉండదు. మరి అలాంటి జీవితాన్ని ఎవరు కోరుకోరు? అందరు కోరుకుంటారు, ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. ఎంతమంది కోరుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనం బ్రతుకుతుందే ఈరోజు కదా దేనికోసం? కుటుంబం కోసం, నీ భవిష్యత్తు, నీ సంతోషం కోసము నువ్వు బ్రతుకుతున్నావు. అయితే మరి దానికి కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలా. ఎంత కావాలి? ఎవరైనా చెప్తారా? ఎంత డబ్బు ఉంటే సరిపోతుంది నీకు? అన్లిమిటెడ్. ఎంతైనా ఒక గోల్ ఉంటుంది కదా, ఇన్ని లక్షలు సంపాదిస్తే ఇల్లు వస్తుంది, ఇన్ని లక్షలు సంపాదిస్తే మరి నా కొడుకుకో కూతురుకో కట్నం ఇచ్చి పెళ్లి చేసి లైఫ్ సెట్ చేయొచ్చు, ఇంత కావాలి నాకు, ఇది ఉంటే చాలు దేవా నా జీవితం అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తి ఒకసారి ఒక మాట చెప్పండి. నీ విశ్వాసానికి స్వరం ఉంది, దాన్ని మనం చూపించాలా. అందుకే వాక్యంలో ఒక చక్కటి మాట, అడుగుడి నీకు. నీ విశ్వాసం ఉంటే నువ్వు అడుగుతావు. నీకు విశ్వాసం లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు? చెప్పాలి. విశ్వాసం లేకపోతే మూతి ఇట్లా పెట్టుకొని కూర్చోండి. కొంతమంది ఉంటారు, ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి, ఒకడికేమో ఉద్యోగం వచ్చింది, ఇంకొకటికేమో మంచి భర్త కదా, ఆ భర్త ఫుల్ రిచ్ అనుకుందాం, ఇట్లా ముగ్గురు అనుకుందాం, లేదా ఇద్దరు అనుకుందాం. ఒకరు ఫుల్ ప్లేస్, ఒకరు కొంచెం. సపోజ్ ఆ ప్లేస్ అయినాడు వచ్చి నేను ఈరోజు కారు కొన్నా అంటే ఇంకొకరికి సంతోషమా? ఎక్కడో నవ్వలేక నవ్వుతారు కదా, సంతోషం రాదు వెంటనే. ఏదేమైనా చివరికి ఎంతైనా నా సొంత చెల్లె కదా, అక్క కదా, అన్న కదా, తమ్ముడు కదా అని మనం ఏం చేస్తాం? ఓకే, అడ్జస్ట్ అయిపోయి మనం. కానీ ప్రతి ఒక్కరిలో ఎదగాలని ఆశ ఉంది. కానీ మనలో ఏంటంటే ఆశతో పాటు స్వార్థం ఉంటుంది. ఆశతో పాటు ఇంకేముంది?
చాలా ఉన్నాయి. అంటే లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి ఉన్నందున ఈరోజు మనము అక్కడే ఆగిపోయినాం. ఇట్లా 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 బ్లెస్ అవుతాం, మళ్ళీ పడిపోతాం, బ్లెస్ అవుతాం, పడిపోతాం, బ్లెస్ అవుతాం, పడిపోతాం. ఎందుకని? ఇక్కడ ఎప్పుడైతే నీ విశ్వాసం గొప్పదిగా ఉంటుందో, ఆ గొప్పదైన విశ్వాసం ఉంటే సరిపోదంట. చాలామందిని చూసాం, చాలా గొప్ప విశ్వాసం ఉంది, ప్రార్థనా పరులు, తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, అయినా వారు బ్లెస్ అవ్వట్లేదు. కష్టాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఇది చాలా బాధ కదా. ఎంతమందికి ఎట్లా అనిపించింది? ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ పవన్ పాస్టర్ ప్రార్థన చేస్తూ ఉంటాడు, అయినా గిన్నె నిండదు, పొంగి పొర్లదు కదా. నీ గిన్నె నిండి పొర్లును అని ప్రార్థన చేస్తావు, కానీ గిన్నె నిండదు, పొర్లదు. ఏంటిది అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇప్పుడు నువ్వు విన్నావంటే నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? నీ విశ్వాసాన్ని నువ్వు యాక్టివేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు? నీ విశ్వాసం, అవును ప్రభా, ఎస్ ఎస్ ఎస్. ఒక ప్రవచనం విడుదలైంది, ఒక ప్రవచనాన్ని పలికినప్పుడు ఎస్ ఆమెన్, అవును ప్రభా, ఇది నా కోసమే, ఇది నేను పొందుకుంటాను, నేను పొందుకున్నాను, ఆమెన్ కదా. చాలామంది చెప్తారు. అంత మాత్రాన వారు బ్లెస్ అవ్వరు. మరి ఇదేంటి? సమస్య పోవట్లేదు, బాధ తీరట్లేదు, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. నేను కూడా చాలా ఆలోచన చేసిన, దీని గురించి చాలా ఆలోచన చేసిన. మరి దీనికి ఏదైనా మార్గం ఉందా? చూడండి, సూపర్ న్యాచురల్ పవర్ ఎక్కడుంది? ఒకడు 60 ఏళ్ళు కష్టపడి సంపాదించిన ధనము చాలా గొప్పది. అయితే నువ్వు 1 సంవత్సరంలో సంపాదిస్తావు అంటావు. హల్లెలూయా కదా. కొంతమంది ఒక్క రోజులోనే సంపాదిస్తారు అదంతా. చెప్పండి గట్టిగా. అంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసానికి ఏముండాలి? ఏముండాలి? స్వరం. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు పక్కన వాళ్ళకి ఒక మాట చెప్పండి. ఈరోజు నువ్వు నీ లైఫ్లో సక్సెస్ కాబోతున్నావు. ఎలా సక్సెస్ అవుతావంటే, నువ్వు ఎన్నడూ ఊహించనంతగా నీ పితరులు, వారి పితరులు, వారి వారి తరతరములో గనక చూస్తే ఏ ఒక్కడు కూడా నీకంటే గొప్పగా ఉండడు. రాబోయే తరములో కూడా దేవుడు నీ పేరును వారికి గుర్తు చేయబోతా ఉన్నాడు, నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి ఆర్థిక సమస్యలు, అంటే మనీ, డబ్బు కోసం మీరు పడ్డ కష్టాలు, ఇబ్బందులు, ఇవన్నీ ఏమవుతుందో తెలుసు, ఇవన్నీ లాక్ అయి ఉన్నాయి. అంటే నీకు రావాల్సిన ధనము, నీకు రావాల్సిన సంపదలన్నీ కూడా పరలోకంలో ఉన్న నీ ఇంటిలో సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టావో, ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు పలికావో, పరలోకములో దేవుడు నీ కొరకు ఇల్లుని సిద్ధపరిచాడు. ఆ ఇంటిలో నీకు కావలసిన సమస్తమును దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు అది ఏమైందని లాక్ చేయబడి ఉంది. ఏం చేయబడి ఉంది? లాక్. కానీ ఈరోజు నీ ఇంటి, అంటే ఎక్కడున్న ఇల్లు? పరలోకములో నీ కోసం ధన నిధులను దేవుడు దాచిపెట్టాడు. ఆ తాళము దేవుడు ఈరోజు నీకు ఇచ్చి దాన్ని అన్లాక్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు 2:19 దేవుడు ఒకడే అని నీవు నమ్ముచున్నావు, అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి, దయ్యములను వణికి నమ్ముచున్నవి. హల్లెలూయా. ఏమంట? దేవుడు ఒకడే అని నీవు నమ్ముచున్నావు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? మరి ఈ సత్యాన్ని దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయంట. ఎందుకు వణుకుతున్నాయి? ఉన్నాడు దేవుడు, ఆయన పేరు చెబితే దయ్యము వణికిపోతుంది. ఈరోజు దయ్యానికి వణుకు పుడుతుంది. ఎందుకు అంటే ఆయన ఉన్నాడు అని. హల్లెలూయా. ఆయన జీవం గల దేవుడు, శక్తిమంతుడు, జ్ఞానము కలిగిన వాడు, ఆయుష్నిచ్చువాడు.
ఘనతను, సంపదలనిచ్చువాడు, ఆయన రాజ్యములకు విజయములనిచ్చువాడు. మరి ఈరోజు మనము నమ్మినట్లయితే మనము మన జీవితంలో కోల్పోయిన వాటికంటే కూడా అత్యధికముగా మనము ఈరోజు పొందుకోబోతున్నాం. హల్లెలూయా. నేను ఆలోచన చేస్తున్నప్పుడు అనిపించింది, అబ్బా ఇక్కడ కదా స్ట్రక్ అయిపోయినాం మనం. ఇది గనక ఒక్కసారి మనం అన్లాక్ చేస్తే మన లైఫ్లో ఎప్పుడు ఎక్కడ మనకి ఫుల్ స్టాప్ ఉండదు కదా. ఎప్పుడు ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదంట. అందుకని ఈరోజు మనము ఈ సత్యాన్ని మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఎవరైతే దేవుడు ఒక్కడే అని నమ్ముతారో వారు ఎవరిపైన ఆధారపడతారండి? దేవునిపైన ఆధారపడతా ఉన్నారు. అన్ని వేళలా దేవునిపైన ఆధారపడేవారు ఒకసారి చేతుల మీదకి ఎత్తండి. కానీ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, లేముంది, ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమవుతుంది? ఒకసారి అడిగిన పక్కన వాళ్ళని, ఏమవుతుంది అసలు కదా? నేను నమ్ముతున్నాను కదా, దయ్యాలు వణుకుతున్నాయి, నిజమైన దేవుడు మరి నా ప్రార్థన వింటున్నాడు, మరి ఎందుకు నేను సక్సెస్ కావట్లేదు? ఎందుకు మరి నేను ఈ ఆర్థికంగా నేను ఎదగట్లేదు? మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమంట? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎంతమంది నమ్మారు ఇక్కడ? అందరూ. కానీ ఇక్కడ దేవుని మాట ఏమని సెలవిస్తూ ఉందంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమని? ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనం దేవుని నమ్మినట్లయితే, దేవుడు నిజమైన దేవుడని, మరి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని మనం నమ్మినట్లయితే, మరి ఇక్కడ మనకు వాగ్దానం చేయబడినటువంటి మాటలు ఉన్నాయి ఇక్కడ కదా. ప్రాఫిటిక్ వర్డ్ ఇక్కడ మనకు ఉంది. ఏమని? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, చెప్పండి, సూచక క్రియలు వారి జీవితంలో కనపడతాయంట. మరి మన జీవితంలో ఎందుకు కనపడటం లేదు? మీకు తెలియాల్సిన విషయము ఏంటంటే, మనం ఏమనుకుంటాం, దీన్ని ఇప్పుడు అన్లాక్ చేయాలంటే మనకు కీ కావాలి. ఆ కీ బైబిల్లో ఉన్నటువంటి మరి ప్రామిసెస్ కదా. మనము అనుకుంటాము మరి వాక్యం ద్వారానే మనము అన్నీ జరుగుతాయని మనకు తెలుసు. కానీ ఒక విషయం నేను చెప్తాను ఈరోజు. మొదట నువ్వు చేయాల్సింది దేవుడు ఒక్కడే అని నమ్మాలి. రెండవది, దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? చదవాలి. ఎంతమంది చదువుతారమ్మా? నేను చెప్పనా? 2 నిమిషాల కంటే ఎక్కువ చదవరు. ఈ రోజులో ఫోన్ వచ్చింది కాబట్టి బైబిల్ని పక్కన పడేసి ఆదివారం రోజే తెచ్చేవాళ్ళు ఎక్కువ మంది. అది కూడా మానేశారు, ఫోన్స్ ఉన్నాయి కాబట్టి కదా. బైబిల్ని మనం పక్కన పడేస్తాం. కానీ నేను చెప్తున్నా, ఈరోజు కనుక నీవు ఈ వాక్యాన్ని కోల్పోతే జీవితంలో మళ్ళీ ఎప్పుడు నీ లైఫ్లో నువ్వు సంపాదించుకోలేవు. ఎందుకో తెలుసా? దేవుడంట ఆయనకి ఇష్టమైన వారిని చాలా ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు. చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు. వారికి ఒక ప్రత్యేకమైన దినమున, ప్రత్యేకమైన సమయమున వారికి ఈ సత్యాలను తెలియజేస్తాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసి ఆ రోజు కనుక ఆ మాటలు విని నిజంగా ఆ మాటలను కనుక హృదయపూర్వకంగా అంగీకరిస్తే, ఆ రోజే ఆ పరలోకములో ఉన్న తన ఇంటిలో తన నిమిత్తము సిద్ధపరిచినవన్నీ కూడా మరి యాక్సెస్ అనేది వస్తుంది. కానీ దాన్ని నువ్వు ఎట్లా పొందుకోవాలి, ఎలాగ నువ్వు సంపాదించుకోవాలి అంటే, చూడండి ఇక్కడ నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును అని మాట. ఏవనగా నా నామమును దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఈ దయ్యమును వెళ్ళగొట్టాలి అంటే నీకు ఎంత గొప్ప విశ్వాసం కావాలా? చాలా కావాలి.
దయ్యాన్ని చూస్తే పారిపోతాం మనం. ఎవరైనా దయ్యం పట్టిన ఉంటున్నాడు ఇంకో పక్కన, మనం అటు తిరిగి చూడడానికి కూడా భయపడతాం. ఇంకా దయ్యాన్ని ఎక్కడి నుంచి వెళ్ళగొడతాం? కళ్ళు మూసుకు యేసు నామములో దయ్యం వెళ్ళిపో 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 అంటాం. సపోజ్ కరెంటు పోయింది అనుకోండి, ఆ టైంలో ఈయన వారిపోతాడు ఎక్కడి నుంచి. అంటే ముందు నువ్వు భయపడతావు. ఎప్పుడైనా ఎక్కడైనా బైబిల్లో యేసుక్రీస్తు దయ్యములకు వణికెను, దయ్యమును చూసి భయపడెను, దయ్యముల మాటలకు బెదిరెను అని రాయబడి ఉంది ఎక్కడైనా? ఎప్పుడైనా ఎక్కడైనా యేసుక్రీస్తు భయపడ్డాడని? భయపడలే. శోధన వచ్చింది, శోధన ద్వారా ఆయన సమాధానం ఇచ్చాడు, శోధనను జయించాడు. మరి మనము ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నీకు ఇవ్వబడినటువంటి తాళం ఏంటో తెలుసా? నీ నోరు, నీ నాలుక. అదేంటి? నా నోరు, నా నాలుక తాళం చేవా? పరలోకంలో ఉన్న నా ఇంటి తాళం చేవా అని అడగండి ఒకసారి. నిజంగా మరి మనము మన నోటిని మనం దేనికోసం వాడుతున్నాం? ఈరోజు దేనికోసం వాడుతున్నాం? దేవుడు అంటాడు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. అంటే డెలివరెన్స్. నువ్వు వెళ్ళగొట్టగలుగుతావని నమ్మిన వారి వలన ఇది జరుగుతుందని ఆయన ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఒకవేళ అది నీ జీవితంలో జరగట్లేదు అంటే అది నీ అవిశ్వాసమే. అంటే నీ విశ్వాసం అక్కడ పనిచేయట్లే. నీ విశ్వాసం లోక సంబంధమైనది మట్టుకే, నీ విశ్వాసం శరీర సంబంధమైన మట్టుకే. అంటే నలుగురు చూడాలని, నలుగురు ముందు నువ్వు ఆ విశ్వాసాన్ని పలుకుతున్నావు, అంతేగాని యథార్థంగా నీకుండవలసినటువంటి విశ్వాసంగా దేవుడు ఎప్పుడో వచ్చాడు, ఎప్పుడో ఆయన తలుపు కొడుతూ ఉన్నాడు, కానీ నువ్వు తీయట్లేదంట తలుపు. ప్రభా లోపలికి రా అని నువ్వు పలకాల. నీ సిగ్గుతోటి కదా, నీ భయముతోటి, నీ సిగ్గు, నీ భయము ఆ డోర్ తీయట్లే. ఎవరిని రానిట్లే? నువ్వు క్రీస్తును నీ లోనికి రానివ్వట్లేదు. ఆయన నీ లోనికి వస్తానన్నాడు, నీ జీవితంలోనికి, నీ ఇంటిలోనికి ఆయన వస్తానంటాడు. నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు సిగ్గు భయముతో నువ్వు పలకట్లేదు, మాట్లాడటం లేదు. అందుకే ఈరోజు నీ జీవితంలో చూస్తే విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసము ఆత్మ సంబంధమైన విశ్వాసము కాదు. ఇది శరీర సంబంధమైన విశ్వాసము, లోక సంబంధమైన విశ్వాసం. లోకంలో ఉన్న అన్ని సంపాదించగలుగుతాం, లోకంలో ఉన్న ప్రతిదీ సంపాదించగలవు నీ ఫెయిత్ వల్ల, కానీ పరలోకాన్ని సంపాదించలేవు. పరలోకములో దేవుడు నీ నిమిత్తము సిద్ధపరిచినటువంటి ఆ ధన నిధులను నువ్వు సంపాదించలేవు. అంటే ఈ లోకములో దొంగలు పడతారు, దోచుకుంటారు, తుప్పు పడుతుంది, పాడైపోతుంది. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ దేవుడు ఇస్తే గనక ఆ ధనానికి తుప్పు పట్టదు. దేవుడిచ్చే ధనము నీ తరములను నిలబెడుతుంది. జ్ఞానులుగా, వీరులుగా, ఘనమైన రాజులుగా, యాజకులుగా వారు నిలబెడుతుంది. వారి విశ్వాసము వలన వారు సూచక క్రియలు చేయగలుగుతారు, దయ్యములను వెళ్ళగొట్టగలుగుతారు, కొత్త భాషలు మాట్లాడగలుగుతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు. ఇది దేవుని సంబంధులకు. అయ్యా ఈరోజు నేను గొప్ప విశ్వాసం నాకుంది, కానీ ఎంత ప్రార్థన చేసినా నాకు విడుదల రాదేమి, ఎంత ప్రార్థన చేసినా స్వస్థత రాదేమి, ఎంత ప్రార్థన చేసినా ఇదిగో ఈ కష్టము నాకు పోవట్లేదు నా జీవితంలో. నిజమే, ఈ కష్టాలు పోవు, ఈ బాధలు పోవు, ఈ ఇబ్బందులు పోవు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21, 22, 23, 24 వచనాలు మనం చదువుకుందాం.
ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎవరంట? అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యాకోబులో ఏం లేదంట, ఏ దోషము లేదంట. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఏం లేదంట? నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఇశ్రాయేలులో శకునము లేదు. ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. ఎందుకు రప్పించాడు? వారి మీద శాపము లేదు, మంత్రము లేదు. అందుకనే దేవుడు వారి కొరకు ఎంతటి అద్భుత కార్యములు చేశాడు కదా, ఎన్నో గొప్ప కార్యాలు. ఆ జనము సింహము వలె లేచును. మరి నిజంగా మరి ఇంత గొప్ప వాగ్దానము మరి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనము మన జీవితంలో మరి దేవుడు మన గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని ఆత్మ నీ పైన ఉంటే, దేవుని నడిపింపు నీ పైన ఉంటే, దేవుణ్ణి నిజంగా నువ్వు ఆహ్వానించి ఉంటే, ఆయన నీతో ఉంటే, చూడండి ఇక్కడ, మీ మీద ఏ శాపమో పని చెయ్యదు, ఏ మంత్రమో పని చేయదు, ఏ శాపమో పని చేయదు, ఏ మంత్రమో పని చేయదు. నువ్వేం చేయగలుగుతావు? దయ్యములను వెళ్ళగొట్టే శక్తి, దయ్యములను గద్దించే శక్తి దేవుడు నీలో పుట్టబెడతాడు. ఎందుకు? నీకు దేవుడు తోడై ఉన్నాడు గనుక, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు గనుక, దేవుడు నీకు సహాయకుడు గనుక. అందుకే వారి నిమిత్తము గొప్ప కార్యములు దేవుడు చేస్తా ఉన్నాడు. అంటే ఈరోజు నీకోసం ఏం చేస్తాడు దేవుడు? ఎంతటి కార్యాన్నైనా ఆయన చేయగలడు. ఎంతటి గొప్ప కార్యములనైనా దేవుడు నీకోసం నీ జీవితంలో చేయగలడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, ఈ కీ యాక్టివేట్ కావాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అమ్మా, ఒక తాళం చెయ్యి ఉంది, నేను ఇందాక చెప్పాను. ఆ తాళం చెయ్యి దేవుడు నీ దగ్గర పెట్టాడు, అది నీకు తెలియదు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ గొప్ప సమృద్ధిని అన్లాక్ చేయడానికి దేవుడు నీకు ఈరోజు ఆ కృపని ఇస్తా ఉన్నాడు. నువ్వు దాన్ని యాక్టివేట్ చేయాలి. ముందు ఎలా యాక్టివేట్ చేయాలంటే, ఎప్పుడైతే నువ్వు మందిరానికి వస్తావో నువ్వు నోరు తెరిచి దేవుని గురించి పాడడం మొదలు పెట్టాలా. ఏం చేయాలా? పాడడం మొదలు పెట్టాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. దేవుని విషయమై నువ్వు ప్రార్థనతో, అంటే నీ నోటికి నువ్వేం చేయాలి? పని పెట్టాలా. దేవుని ఆరాధించుమని, ఘనపరచుమని. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తా ఉన్నావో, ఘనపరుస్తూ ఉన్నావో, ఏం యాక్టివేట్ అవుతుంది ఇక్కడ అమ్మా? కీ యాక్టివేట్ అవుతుంది. ఈ అభిషేకముతోటి కీ యాక్టివేట్ అవుతుంది. నీ నాలుక, నీ నోరు యాక్టివేట్ అవుతుంది, అభిషేకముతో నింపబడుతుంది. ఎప్పుడైతే ఈ అభిషేకముతో నింపబడుతుందో నువ్వు ఏం చేయాలి? నువ్వు పలకల, నువ్వు ప్రవచించాల, నువ్వు పలకల, మాట్లాడాలా. అప్పుడు పరలోక ద్వారములు తెరబడతాయి, ఆకాశ వాకిట్లు తెరవబడతాయి. అప్పుడు నువ్వు చూస్తావు దేవుని హస్తాన్ని, నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుని సహాయమును పొందుకుంటావు, దేవుని దీవెనను పొందుకుంటావు, దేవుని నడిపింపును చూస్తావు. కానీ మనమేమో చాలా లేటుగా వస్తాం మందిరానికి. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి సమయం సరిపోదు. దేవుని ఆరాధించాలా, దేవుని మందిరం నిలబడి పాడాలా. చూడండి, మా క్వార్ట్రిమ్ ఏదైతే ఉందో
వాళ్ళు పాటలు పాడడంలో మరి అక్కడ వాయిద్యాలు వాయించడంలో ఏం జరుగుతుందంటే ఆ కీని వారు యాక్టివేట్ చేస్తా ఉన్నావు. ఇక్కడ యాక్టివేట్ అయిన తర్వాత నువ్వు వెళ్ళి ఏం చేస్తా ఉన్నావు? దూషణ, తిట్లు, శాపనార్థాలు ఈ నోటికి, వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు. దీనివల్ల ఏమవుతుంది? ఈ అభిషేకం పోయింది. జీవ మరణాలు నాలుక వశం అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా నెగిటివ్ మాట్లాడతావు, ఎప్పుడు చూసినా నెగిటివ్, చావు, లేమి, ఓటమి కదా. నువ్వు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడతావు, పాజిటివ్గా ఎప్పుడు మాట్లాడవు. కానీ ఈ రోజు నుంచి మాట్లాడు, పాజిటివ్గా మాట్లాడు. లేదంటే చచ్చిపోతాడు, అయిపోయింది. లేదు, నువ్వు మాట్లాడు. చావడు, బ్రతుకుతాడు. బ్రతకాలి, బ్రతుకు. ఇంకా దీవించబడు. లేదు, యేసు నామములో దీవించబడతావు. ఉద్యోగం రాదు, యేసు నామములో వచ్చును కాక, వస్తుంది. పాజిటివ్. నీ దేవుడు ఎప్పుడు కూడా నెగటివ్ మాట్లాడటం, ఎప్పుడు కూడా ఇది జరగదు, కాదు అన్నాడు. ఆటంకాలు వస్తాయి, సాతానుడు అడ్డుపడతాడు. ఎట్టి పరిస్థితుల్లో అది నువ్వు పొందకుండా చేస్తాడు, అడ్డుకుంటాడు. ఆలస్యం అవుతుందేమో, కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు నీ లైఫ్లో గొప్పగా సక్సెస్ అవుతావు. నువ్వు ఏ నమ్మకంతో సంఘానికి వచ్చావో, ఏ నమ్మకాన్ని పెట్టావో అంతకు 100 రెట్లు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి కీర్తన ఉంది. దావీదు మహారాజు ఆ కీర్తన ఊరికే రాయలేదంట. ఆయన గొప్ప ప్యాలెస్లో కూర్చొని రాయలేదంట, దేవుని సన్నిధిలో కూర్చొని రాశాడంట. అది ప్రాఫిటిక్, ఒక ప్రవచన సందేశాన్ని ఆయన హృదయములో నుండి వెలువడినటువంటి ఆ మాటలను ఆయన రాయడం మొదలుపెట్టాడు. 23వ దావీదు కీర్తనలో, యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, నాకు లేమి కలుగదు. ఏమన్నాడు ఇక్కడ? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది ఊరికే అనట్లేదు. చిన్నపిల్లల కంఠత వాక్యం అని మీరు అనుకోని దాన్ని నెగ్లెక్ట్ చేశారు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన లైఫ్లో చాలా సమస్యల గుండా వెళ్తూ ఉన్నాడు. ఎలాంటి సమస్యలు అంటే ఎవరు తీర్చలేని సమస్యలు. మనుషుడికి ఎవరికి చేత కాదు. ఇక చచ్చిపోవాలన్న ఒకటే. అంటే మనిషికి చేత కాకపోతే ఏం చేస్తాడమ్మా? చావు ఒకటే కదా. సరే, చచ్చిపోదామనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇప్పుడు దావీదు మరి చక్కటి మాటను ఇక్కడ పలుకుతా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఇది చాలాసార్లు మనం విన్నాం కదా. అది వేరు, ఇప్పుడు నేను మాట్లాడేది వేరు. ఇది ప్రవచన ఆత్మతో ఆయన ప్రవచిస్తున్నటువంటి మాటలు. నాకు కలగదు, లేమి అనేది నాకు రాదు. అంటే ఇక్కడ ఏంటి? భయము లేకుండా. ఇప్పుడు మనము కొన్నిసార్లు నేను కూడా భయపడతా. ఇప్పుడు ఏదైనా చేసినాం అనుకోండి, అమ్మో మనం ఇంతకన్నా ఇన్వెస్ట్ చేస్తాం కదా, మళ్ళీ రిటర్న్స్ వస్తాయా? ఇది సాధ్యమా? ఇది జరుగుతుందా? కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేనున్నా నీకు, నువ్వు భయపడకు కదా, నేనున్నాను నీకు, భయపడకు అంటాడు. మరి ఇక్కడ దావీదు కూడా మరి ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎప్పుడైతే నీవు ఈ నోటితో పలుకుతావో, నేను చెప్తున్నా, లేమి అనేది నీ లైఫ్లోంచి వెళ్ళిపోతుంది. లేమి వెళ్ళిపోతుంది. సాతానుడు భయపడతాడు, దయ్యాలు భయపడతాయి. ఈ నోటి ద్వారా నువ్వు ప్రవచిస్తే, ఈ నోటి ద్వారా నువ్వు మాట్లాడితే దయ్యములు పారిపోతాయి, వణుకుతాయి. నీవెప్పుడైతే యెహోవా నా కాపరి అని నువ్వు పలుకుతావో,
నీ జీవితంలో లేమి అనేది కనపడదు. ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఆమేన్, ఆమేన్. ఒకవేళ నీకు అవిశ్వాసం ఉంటే, ఇప్పుడు కూడా ఉంటే విడిచిపెట్టు వెంటనే. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ మాటలు మీకు చెప్తా ఉన్నా. దేవుడు ఒక్కడే. ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుడు ఒక్కడే. అందుకనే దయ్యాలు వణుకుతున్నాయి. నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడను. దయ్యాలు లోబడతాయి. సూచక క్రియలు, అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, అద్భుతాలు ఏంటి, ఇవేంటి, దేవుడు చేస్తాడు నా జీవితంలో. అమ్మా, నీకంత విశ్వాసం లేదు కదా. ఎవరంత విశ్వాసం? యేసుక్రీస్తుకున్న విశ్వాసము, ఆయన శిష్యుల్లో ఉన్న వారికి, మరి ఆయన చనిపోయాక ఆయన తిరిగి వచ్చిన తర్వాత వారి విశ్వాసం బలపడింది. పునరుత్థానమును చూసిన తర్వాత వారి విశ్వాసం బలపడింది. వారు మేడగదిలో ప్రార్థించినప్పుడు పొందిన ఆత్మ ద్వారా అద్భుత కార్యాలు, సూచక్రియలు చేశారు. మరి ఈరోజు మరి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన కార్యాలు, గొప్ప కార్యాలు మనం చూస్తాం. పాత నిబంధనలో కూడా మనం చూస్తే మోషే ద్వారా దేవుడు చేస్తాడు. మోషే కాలంలో, అబ్రహాము కాలంలో, ఏలియా కాలంలో, దావీదు కాలంలో చాలా అద్భుతాలు చేశాడు దేవుడు. చాలా గొప్ప కార్యాలు చేశాడు. మరి ఈరోజు నీ జీవితంలో జరగట్లేదు, నీ జీవితంలో పొందట్లేదు అంటే ఎక్కడ నువ్వు పడిపోయావు? చూడండి, ఇందాక మనం చదువుకున్నాము సంఖ్యాకాండం 3వ అధ్యాయం 21 నుంచి 24 వరకు మనం చూస్తే అక్కడ ఏముందంట? ఆ ప్రజల పైన ఏ శాపము లేదు, ఏ మంత్రము లేదు. హల్లెలూయా. నీ పైన మంత్రం ఉంది, నీ పైన శాపం ఉంది. ఎందుకు? నీ విశ్వాసం బలహీనంగా ఉంది. నీ విశ్వాసం బలహీనం. ఎందుకంటే నీ నోటిని నువ్వు ప్రవచించడానికి బదులు, నీ నోటిని దేవుని ఆత్మతో నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి బదులు, స్తుతించడానికి బదులు నీ నోటిని ఈ శరీరం కోసం, లోకం కోసం వాడుతున్నావు. మేబీ అదొక బిజినెస్ లాగా మనకు కదా. ఒక బిజినెస్, మనం ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాం, కంపెనీలో జాయిన్ అయిన తర్వాత చాలా అబద్ధాలు ఆడతారు, ఆడాల్సి వస్తుంది. బికాస్ నీకు టార్గెట్స్, బిజినెస్, మనీ, టార్గెట్, గోల్, సక్సెస్ ఇవన్నీ రావాలంటే అబద్ధాలు ఆడాలి, డబ్బు సంపాదించాలి. అదే దేవుని రాజ్యములో, దేవుని పాలసీలో అబద్ధము లేదు, ద్వేషము లేదు, పగ లేదు, స్వార్థము లేదు. మరి ఇవేవి లేనప్పుడు మరొకటి ఏముంది? ఫెయిత్. అమ్మా, నువ్వు నమ్ముతున్నావా? అయ్యా, నువ్వు నమ్ముతున్నావా ఇది నేను చేయగలనని? ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? ఎస్. నువ్వు నమ్మగలిగితే ఆ కార్యము చూస్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే ఆ కార్యం నీ జీవితంలో ఎన్నటికీ జరగదు, ఎప్పటికీ జరగదు, ఎన్నటికీ జరగదు. 100%. కానీ నువ్వు నమ్మితే లోకము ఆశ్చర్యపోవాల్సిందే. నువ్వు నమ్మితే, నీ విశ్వాసము ఘనమైనదైతే నీ పక్కన వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి. ఏంటిది, నిజంగా వీడు అనుకున్నట్లే జరిగింది. మా అందరికీ తెలుసు ఇది రాదు, ఇది జరగదని. వీడు ఒక్కడే అన్నాడు, కానీ జరిగింది. ఇది ఎట్లా? సాధారణుడు దానికోసం ఎన్నో ప్లాన్లు వేస్తాడు. నీ ఫెయిత్ని పాడు చేయాలి, నీ విశ్వాసాన్ని బలహీనపరచాలి, నిన్ను పూర్తిగా ఓటమి పాలు చేసి లేమిలోనికి తీసుకొని వెళ్ళి నిన్ను ఒక దరిద్రునిగా చేయాలా, నీ లైఫ్లో నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ సక్సెస్ కాకుండా చేయాలా. ఇది సాతానుడు చేసే పని. కానీ ఏ వ్యక్తి అయితే ఈ నోటిని దేవుని కోసం వాడతాడో, ఎవరైతే ఈ నోటిని దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి వాడతాడో, ప్రార్థన 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 ప్రార్థన. నువ్వు బయట ఎక్కడో ప్రయత్నం చేయకు, నువ్వు వెళ్ళి బ్యాంకులో నువ్వు వెతకకు, బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేయకు, లేకపోతే ఇంకెవరి దగ్గర నువ్వు ప్రయత్నం చేయకు, ఇంకెక్కడో ప్రయత్నం చేయకు, ప్రార్థన చేయి. హల్లెలూయా. ఏం చేయాలా? చదువు, వాక్యాన్ని చదువు, ప్రవచించు, పలుకు, నీ సమస్యతో పలుకు, నువ్వు మాట్లాడు. నీ సమస్య నిన్ను వదిలిపోతుంది, నీకు అర్థం కూడా కాదు. నీ అప్పులు నిన్ను వదిలిపోతాయి శాశ్వతంగా. ఈరోజు అదొక శాపంగా ఉంది నీకు, అదొక భారంగా ఉంది నీకు. అది ఒంటరితనం, అదొక భారము, ఒక శాపము. అయితే
దేవుని ప్రజల పైన శాపము లేదంట, మంత్రము లేదంట. వారు సింహము వలె, గర్జించు సింహము వలె వారు పైకి లేస్తారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. చూడండి, ఆయన ప్రజలకు ఆయన తోడై ఉంటాడు. అందుకనే నేనేమంటానంటే, మీరు ఆదివారం రోజున మీరు త్వరగా వచ్చి దేవుని ఆరాధించండి. మీ కీ యాక్టివేట్ చేయండి, మీ కీని యాక్టివేట్ చేయండి. ఎప్పుడైతే మీ కీ యాక్టివేట్ అవుతుందో, ఈ నోరు మీరు పలికే ప్రతిదీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అనేది ఒకటే కాదు, ఇక్కడ దేవుడు డివైన్ గ్రేస్ దేవుడు ఇక్కడ దాచిపెట్టాడు. హల్లెలూయా. డివైన్ బ్లెస్సింగ్ దేవుడు ఇక్కడ దాచిపెట్టాడు. అందుకనే నేను చాలాసార్లు నేను ప్రార్థన చేసేటప్పుడు నేను చెప్తా ఉంటాను, ఎప్పుడైతే మీరు దేవుని ఆరాధిస్తూ ఉంటారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారో, మీ నోరు ప్రవచించే నోరుగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఇవ్వండి దేవుని వాక్యం చదవడానికి, సమయాన్ని పెట్టుకోండి ప్రార్థన చేసుకోవడానికి. ఎంతసేపు పరిగెత్తకండి బయట. ఒకరోజు కూర్చొని బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ డబ్బులు సంపాదించే పరుగులో ఆపేసి దేవునికి సమయం, ఎవరైతే దేవునికి సమయం ఇవ్వరో లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ఖర్చు పెడుతూనే ఉంటాం, డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటాం, అది సక్సెస్ కాదు. నువ్వు ఆ గోల్కి రీచ్ అవ్వవు. నువ్వు రీచ్ అవ్వాలి అంటే ఒకటే, దేవుని సన్నిధిలో సమయాన్ని ఇవ్వు. దేవుని కోసం స్వరమెత్తి ఆరాధించు, స్వరమెత్తి దేవుణ్ణి గణపరచు. ఎప్పుడైతే దేవుని నువ్వు ఆరాధించడం మొదలు పెడతావో, నేను చెప్తున్నా, నీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి పైనకి దేవుని ఆత్మ వస్తుంది. నువ్వు అడగాల్సిన పనిలే, నా కుమారుణ్ణి మార్చు, నా కుమార్తెను, ఆమెకు మంచి మనసు మంచి ఆలోచన ఇవ్వను అడగాల్సిన పనిలే. దేవుడే చూసుకుంటాడు. వాళ్ళందరినీ కూడా దీవిస్తాడు దేవుడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. స్వస్థపరుస్తాడు నీ భర్తను, దేవుడు స్వస్థపరుస్తాడు నీ భార్యను, దేవుడు స్వస్థపరుస్తాడు నీ తల్లిని, దేవుడు బాగు చేస్తాడు నీ తండ్రిని, దేవుడు స్వస్థపరుస్తాడు నీ కుమారుణ్ణి కుమార్తెని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు భయంకరమైన సమస్యలతో వచ్చి ఉండొచ్చు, చాలా వేదనతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. అయితే ఈరోజు నువ్వు పలకాలి నీ నోటి నుంచి ఏమని? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అబ్బా, ఇదొక పద్యం, ఒక పాటగా మీరు దీన్ని మర్చిపోవద్దు. ఇదొక ప్రవచనం. హల్లెలూయా. ఇది నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఇది నీ జీవితంలో జరగబోతుంది. ఇది నీ జీవితంలో దేవుడు జరిగించబోతా ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు కదా. చాలాసార్లు విని చదువుకొని మళ్ళీ 23వ దావీదు కీర్తన అని లైట్గా మనం తీసి పడేయద్దు. ఈ 23వ దావీదు కీర్తన నీ లైఫ్ని మార్చేస్తుంది. హల్లెలూయా. నీ స్థితిగతులను మార్చేస్తుంది, నీ ఆర్థిక పరిస్థితులను మార్చేస్తుంది, నీ ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులను, ఆ దారిద్రము నుండి విడుదలనిచ్చి నీ జీవితాన్ని నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఏ అపాయం భయపడను. ఎందుకు భయపడను? ఇక్కడ ఏమన్నాడు? నా లేమికి నేను భయపడను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు లేమి కలగదు అంటే ఆయనకి భయం లేదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను
ఏ అపాయం నాకు భయపడను. నువ్వు అనగలవా ఈ మాట? నువ్వు పలకగలవా? అస్సలు. ఎందుకు నువ్వు మార్గంలో పోతా ఉన్నావు. ఎవరో అక్కడ ఏదో నిమ్మకాయ పెట్టారనుకున్నాం, వెనకకి తిరిగి పరుగో. మనం దేనికి భయపడతాం? ఏమి లేని దానికి భయపడతావు నువ్వు. హల్లెలూయా. నీలో యేసయ్య ఉన్నాడు. ఉన్నాను, భయపడొద్దు. ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే అని దయ్యాలు వణుకుతున్నాయంటే నువ్వు భయపడతావు ఎందుకు? హల్లెలూయా. ఇప్పటి నుంచి నిన్ను చూస్తే దయ్యాలు వణకాల. ఎప్పుడు? నువ్వు వాక్యం చదివితే. నువ్వు చదవవు కదా మరి, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు చెయ్యవు కదా మరి, నువ్వు దేవుని పాటలు పాడితే నువ్వు పాడవు కదా మరి. చాలామంది వాళ్ళ అదృష్టాన్ని, దేవుని కాపుదలను, దేవుడిచ్చిన అభిషేకాన్ని ఏమీ లేని దాన్ని చూసి భయపడి వదులుకుంటున్నారు. అందులో ఏం లేదు నిమ్మకాయలో. మనం దాన్ని చూసి భయపడతాం. ఏమీ లేదమ్మా, వాళ్ళు ఏదో చెప్పారు, నువ్వు నమ్మి అనవసరంగా నీ భర్తకు దూరమైనావు. ఏమీ లేదు, అనవసరంగా నువ్వు నమ్మి నీ భార్యకు దూరమైనావు. ఏమీ లేదు, అనవసరంగా నువ్వు నమ్మి దేవుని సావాసానికి దూరమైనావు, దేవుని సంఘానికి దూరమైనావు, ప్రార్థనకు దూరమైనావు, విజయానికి దూరమైనావు, వైఫలానికి దగ్గరైనావు. హల్లెలూయా. నిజం. చాలామంది అంతే. బ్లెస్ అయ్యే టైంకి దరిద్రుడు వచ్చేస్తాడు. ఎవరు? సాతానుడు. నువ్వు బ్లెస్ అయ్యే టైంకి నీ విశ్వాసాన్ని గట్టిగా దెబ్బ కొడతాడు. అయిపోయింది, ఇంకా నీ విశ్వాసం అవుట్. విశ్వాసం లేదు, ఏం లేదు అక్కడ. ఏం చూసి భయపడ్డావు? ఒట్టి నిమ్మకాయ. హల్లెలూయా. దేని చూసి భయపడ్డావు? ఇక్కడ ఏం లేదు. ఎవడో స్వార్థపరుడు ఏదో మాట్లాడితే నువ్వు నమ్మి నీ భార్యను తిట్టి, నీ భర్తను తిట్టి కదా, అనవసరమైన గొడవలు, అనవసరమైన పరిస్థితులు. కొన్నిసార్లు గొప్ప గొప్ప ప్రార్థన పరులు కూడా పడిపోతూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నా, నీ విశ్వాసం గొప్పది అని నువ్వు అనుకుంటే ఈ రోజు నుండి నీ నోటికి నువ్వేం చేయాలి? నోటిని ఏం చేయాలి? యాక్టివేట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ యాక్టివేట్ చేసిన నీ నోటిని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలా. అనవసరమైన నీ పలికి నీ నోటిని నువ్వు పాడు చేసుకోవద్దు. జీవమరణాలు నాలుక వశం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అయితే దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయనను నీ ఇంటిలోనికి, నీ జీవితంలోకి ఆహ్వానించు. ఆయనను నీ జీవితంలో, నీ ఇంటిలోనికి ఆహ్వానించు. నువ్వు ఆహ్వానించాలని ఆశపడుతున్నావు, కానీ ఆ కీ యాక్టివేట్ అవ్వట్లేదు. ఈ కీ యాక్టివేట్ అవ్వట్లేదు. ఆయన వచ్చాడు, ఎదురుగా నిల్చున్నాడు. అమ్మా తలుపు తీ అంటున్నాడు. కీ యాక్టివేట్ అవ్వలేదు. నువ్వు తీయడానికి ట్రై చేస్తూ ఉన్నావు, కానీ అది ఓపెన్ అవ్వదు. నువ్వేమంటావు? మా సంఘంలో శక్తి లేదు, మా పాస్టర్ గారిలో శక్తి లేదు. శక్తి సంఘంలో, పాస్టర్లో కాదు, శక్తి నీలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తాళం నీ దగ్గరే ఉంది. తాళం చెవి నీ దగ్గరే ఉంది. మరి దాన్ని యాక్టివేట్ చేయడం, అన్లాక్ చేయడం దేవుడు నేర్పించాడు. దాన్ని నువ్వు పాటించాలి. ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నీ లైఫ్లో నువ్వు అన్నిటిలో సక్సెస్ అవుతావు, అన్ని విషయాల్లో సక్సెస్ అవుతావు. హల్లెలూయా. చెప్పండి, ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పండి. ఐఎమ్ బ్లెస్డ్. దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు, నా నోటిని అభిషేకించాడు. నేను పలికే ప్రతిది కూడా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. నేను పలికే ప్రతి చెడు దేవుడు ఆపివేయును గాక. నేను పలికే ప్రతి మంచి ప్రవచనం నెరవేరును గాక. ప్రతి చెడ్డ ప్రవచనం నెరవేరకుండును గాక. ప్రతి మంచి ప్రవచనం
నెరవేరును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి గట్టిగా. నేను, నా కుటుంబము ఇది మొదలుకొని జీవిత కాలం అంతా కూడా సమృద్ధి కలిగి జీవించబోతున్నాం. ఏలేమి, వ్యాధి, దరిద్రము, భయము, శోధన లేకుండా మేము విజయముతో, గొప్ప సంతోషముతో ముందుకు వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పాట ఒకసారి మళ్ళొకసారి పాడుతూ మనం దేవుణ్ణి గణపరుస్తాం. క్వాలిటీ ముందుకు రండమ్మా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. మరొకసారి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించాలి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. మరి నేను చెప్పాను ఇందాక, నీ విశ్వాసానికి స్వరం ఉంటుంది. ఆ స్వరం ఎత్తి నువ్వు ఈ పాట పాడినప్పుడు నీ నోరు యాక్టివేట్ అవుతుంది. హల్లెలూయా.
కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. 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 ఇదికెత్తి చేతుల మీదకి కళ్ళు మూసుకుందాం. ఆకాశం వైపు రెండు చేతుల మీదకి ఎద్దాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వకృపానిధియగు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ప్రభా, పడిపోయిన చోటే పైకెత్తు వాడవు నాయన, నీకు వందనాలు. మరి ప్రభా, చక్కటి పాటతో ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నోటిని నువ్వు యాక్టివేట్ చేసినావు ప్రభా, ప్రవచించడానికి తండ్రి, కీర్తించడానికి, గణపరచడానికి. అవును ప్రభా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించినవయ్యా. ఆ పరలోక ధన నిధులను ఎదిగో నీ బిడ్డల జీవితములోనికి నువ్వు విడుదల చేసినందుకు వందనాలు. ఇక మీదట వీరిలో ఏ ఒక్కరు కూడా తండ్రి లేమిలో ఉండడానికి వీలేదు. ప్రతి బిడ్డ కూడా 30 100 దీవించబడుదురు గాక. ప్రతి కుటుంబము కూడా వర్ధిల్లును గాక. ప్రతి కుటుంబంలో సమాధానం ఉండును గాక. ప్రతి కుటుంబంలో జీవము ఉండును గాక. ప్రతి కుటుంబంలో వెలుగు ఉండును గాక. చీకటి పారిపోవును గాక. దురాత్మలు పారిపోవును గాక. దయ్యములు పారిపోవును గాక. ప్రభా, ఇంతకాలము నష్టము చేసిన ప్రతి దయ్యము వారిని విడిచి వెళ్ళిపోవును గాక. ఎందుకంటే ఆ శరీరము
జీవం గల దేవునికి ఆలయముగా మారి ఉన్నది, జీవం గల దేవునికి ఆలయమై ఉన్నది గనక వారిలో ఏ దురాత్మ దుష్ట కార్యములో జరగడానికి వీల్లేదు. మంత్రమైనను శాపమైనను ఇక లేదు. నిబిడలు వర్ధిల్లుదురుగాక. నిబిడలు నాయన ఘనమైన కార్యములను వారు పూనుకొని సాధ్యపరచుకొందురుగాక, స్వాధీనపరచుకొందురుగాక. ప్రభా నీ రాజ్యమును ప్రభా నాయన నీ బిడ్డల కొరకు నువ్వు నాయన సిద్ధపరచున్నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుస దీవించు. ఏ ఒక్కరు కూడా నశించుకోవడానికి వీల్లేదు, ఏ ఒక్కరు కూడా నాయన పడిపోవడానికి వీల్లేదు, ఏ ఒక్కరు కూడా నాయన రోగి అయి ఉండడానికి వీల్లేదు, ఏ ఒక్కరిలో కూడా నాయన లేమి ఉండడానికి వీల్లేదు. వీరిలో ఏ ఒక్కరు కూడా నాయన తండ్రి అకాల మరణము నొందడానికి వీల్లేదు. అది శరీర సంబంధమైన రోగమైన, అది నాయన తరతరముల నుంచి వచ్చినటువంటి శాపమైన, అది ప్రభా వారి బలహీనతల వల్ల వచ్చిన అది వ్యాధి అయినా నాసరుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక, కొట్టివేయబడును గాక. అది వెముకలో నుండి, మూలుగలో నుండి, రక్తములో నుండి, ఆ కడుపులో నుండి, ఆ బ్రెయిన్లో నుండి తీసివేయబడును గాక. ఆ రక్తములో ఉన్న, రక్త కణములో ఉన్న ప్రతి రోగము యేసు నామములో ఇప్పుడు వెళ్ళిపోవను గాక, అది కాలిపోవను గాక. నూతన ఆరోగ్యము కలుగును గాక, నూతన జీవము కలుగును గాక, నూతన సమృద్ధి కలుగును గాక, నూతన మార్గములు తెరవబడును గాక. డివైన్ గ్రేస్ ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అవును, ఆయన దివ్యమైన కృప ద్వారా మీరంతా కూడా దీవించబడుదురు గాక. ఇంతకాలము లేమిలో ఉన్న మీరు, ఇంతకాలము బాధలో ఉన్న మీరు, ఇంతకాలం అప్పు బాధలో ఉన్న మీరు విడుదల నొందుదురు గాక, శాశ్వతమైన విడుదల నొందుదురు గాక. ఇక మీదట ఈ లోక సంబంధిగా కాకుండా, శరీరానికి లోబడిన వారు కాకుండా, దేవునికి లోబడిన వారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఈ లోకములో మీరు దేవునికి సాక్షులుగా బ్రతుకుదురు గాక. దేవునికి ప్రియమైన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు బ్రతుకుదువు గాక. నీ పిల్లలు కూడా దేవునికి వారసులుగా ఉందరు గాక. దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు గాక. దేవుని కృప చేత మీరు రక్షణ పొంది, ఇదిగో మీ శరీరం అంతా కూడా దేవుని ఆత్మ చేత బలమునందును గాక.